వెల్కమ్ బ్యాక్ టు మిడిల్ క్లాస్ కాలేజ్ ఛానల్. అండ్ ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేద్దామంటే సీజీపీఏ ఇంపార్టెంటా కాదా? సో ఈ క్వశ్చన్ నన్ను చాలామంది చాలాసార్లు అడిగారు ఇప్పటికీ, ఎస్పెషల్లీ జూనియర్స్ కానీ మా సీనియర్స్ నుంచి కూడా నేను కనుక్కున్న ఆన్సర్స్ అన్నీ ప్రిస్క్రైబ్ చేసి అంటే డీటెయిల్గా ఈరోజు మాట్లాడుకుందాం. సో ఫస్ట్ థింగ్ వచ్చి సీజీపీఏ ఇంపార్టెంటా కాదా అంటే ఇట్స్ డిపెండ్ ఆన్ యువర్ కాలేజ్. అంటే మీ కాలేజ్ పైన డిపెండ్ అయి ఉంటుంది సీజీపీఏ ఇంపార్టెంటో కాదు. సపోజ్ ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ టైర్ 1 కాలేజ్, అంటే మీరు ఐఐటి నుంచో ఎన్ఐటి నుంచో ఇట్లాంటి టైర్ 1 కాలేజ్ ఉంటాయి. సో అట్లాంటి కాలేజ్ నుంచి మీరైతే మాత్రం కంపల్సరీ సీజీపీ అనేది ఇంపార్టెంట్ కాదు. డజంట్ కన్సిడర్ ద సీజీపీ. కన్సిడర్ చేయరు అంటే టోటల్లీ కన్సిడర్ చేయరంటే కాదు. ఈవెన్ లైక్ 6.5 అబోవ్ ఉంటే ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ టైర్ 1 కాలేజెస్. అండ్ మీది టైర్ 2 కాలేజ్ ఉంటే యావరేజ్గా 8 అలా మెయింటైన్ చేయాలి. అండ్ ఇప్పుడు లైక్ మీరు టైర్ 3 కాలేజెస్లో ఉన్నారనుకోండి 8.5, 9. సో ఇట్లాంటి కట్ ఆఫ్స్ ఉంటాయి. సో ఎస్పెషల్లీ టైర్ 3 కాలేజెస్లో చాలామంది స్టూడెంట్స్కి ఈ డౌట్ ఉంటుంది, లైక్ సీజీపీ ఇంపార్టెంట్ కాదా. సో టైర్ 3 కాలేజ్లో ఉంటే మీరు టైర్ 3 కాలేజ్ కనుక మీరు అనుకుంటే ప్రిపేర్ వెల్, సీజీపీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సీజీపీ కూడా కన్సిడర్ చేస్తారు బికాస్ వీఆర్ ఫ్రమ్ టైర్ 3 కాలేజ్. నేను కూడా టైర్ 3 కాలేజ్ నుంచి వచ్చిన అండ్ ఐఎమ్ మెయింటైనింగ్ సీజీపీ అబోవ్ 9. సో 9 అబోవ్ సీజీపీ ఖచ్చితంగా మెయింటైన్ చేయండి, ఎందుకంటే ఇట్ విల్ బి వెరీ వెరీ యూస్ఫుల్ ఇన్ యువర్ ప్లేస్మెంట్స్. అండ్ నేను ఎందుకు సీజీపీ మెయింటైన్ చేయండి అని చెప్తున్నా అంటే నాట్ ఓన్లీ ఫర్ ప్లేస్మెంట్స్. మీకు ప్లేస్మెంట్స్ రావాలంటే ముందు మీరు ఇంటర్న్షిప్ చేయాలి కదా. సో ఇంటర్న్షిప్లో కూడా సీజీపీఏ ఈజ్ ఆల్సో ఎ కీ ఫ్యాక్టర్. సో సీజీపీఏని కూడా ఇంటర్న్షిప్స్లో కూడా కన్సిడర్ చేస్తారు. సో మీకు ఇంటర్న్షిప్స్ రావాలన్నా ప్లేస్మెంట్స్ రావాలన్నా సీజీపీ అనేది ఇంపార్టెంటే. బట్ ఎంత ఇంపార్టెంట్ అనేది మీ కాలేజ్ బట్టి డిసైడ్ అవుతుంది. మీరు టైర్ 1 కాలేజ్ అయితే 6.5 to 7 ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. మీరు టైర్ 2 కాలేజ్ అయితే 8 నుంచి 8.5 మధ్యలో మెయింటైన్ చేయండి. టైర్ 3 కాలేజ్ అయితే అఫ్ కోర్స్ మీరు 8.5, 9 ఇలా మెయింటైన్ చేయాలి, బికాస్ టైర్ 3 కాలేజ్లో ప్లేస్మెంట్స్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి. ఇది నేను రియాలిటీ మాట్లాడుతున్నా. టైర్ 3 కాలేజ్లో ప్లేస్మెంట్స్ ఆర్ వెరీ వెరీ లెస్. సో వచ్చిన కంపెనీస్ కూడా లైక్ 4.5, 6, 5 lakhs ఇట్లాంటి జాబ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఆఫర్ చేస్తాయి. సో ఈ జాబ్ని క్రాక్ చేయాలంటే వాళ్ళు పెట్టే కట్ ఆఫ్ ఉంటుంది, లైక్ 9 ఉంటుంది, 9.2 ఉంటుంది. సో ఇంత పెద్ద కట్ ఆఫ్ని మనం రీచ్ కావాలి అంటే ఫ్రమ్ ద ఫస్ట్ ఇయర్ అంటే మీరు సపోజ్ ఫస్ట్ ఇయర్, ఇప్పుడు ఈ వీడియో ఫస్ట్ ఇయర్ ఉన్న వాళ్ళు చూస్తే మాత్రం కంపల్సరీ ఫాలో. ఫస్ట్ ఇయర్ నుంచే మీరు 9 సీజీపీ 8.5 మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు అనుకోండి, లైక్ ఇట్ విల్ బి అ వెరీ యూస్ఫుల్ థింగ్. అండ్ ఇప్పుడు మీరు దాని సెకండ్ ఇయర్లో ఉంటే ఈ 2 years మీకు టైం ఉంది, ప్రిపేర్ వెల్, చాలా కష్టపడండి. అండ్ ఐఎమ్ ఆల్సో ఇన్ సెకండ్ ఇయర్, ఐ విల్ ఆల్సో బీ ట్రయింగ్ వెరీ హార్డ్ టు గెట్ అ గుడ్ సీజీపీఏ. అండ్ మీరు థర్డ్ ఇయర్లో ఉంటే మాత్రం మేక్ షూర్ దట్ ఈ సెమిస్టర్, ఇప్పుడు మీరు రాస్తున్న కరెంట్ సెమిస్టర్ని చాలా బాగా మార్చుకోండి. అండ్ రిమెంబర్ వన్ థింగ్, సీజీపీ అనేది ఇంపార్టెంటే, బట్ ఎంత ఇంపార్టెంట్ అనేది మీ కాలేజ్ టైర్ బట్టి డిసైడ్ అవుతుంది. అండ్ ఐఐటీలో ఎన్ఐటీలో వాళ్ళకి చాలా ప్లేస్మెంట్స్ వస్తాయి, అండ్ టైర్ 3 కాలేజ్ వాళ్ళకి రావు అన్నట్టు కాదు. వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆన్ ఆఫ్ క్యాంపస్. మనకు ఆఫ్ క్యాంపస్లో ఆపర్చునిటీస్ ఉంటాయి, చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇప్పటికీ, బట్ ద టాలెంట్ ఈజ్ నాట్ దేర్. వీ హ్యావ్ ఆపర్చునిటీ, ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి బయట వరల్డ్లో, కానీ మనకి అంటే లైక్ రిక్రూట్మెంట్కి మన దగ్గర స్టూడెంట్స్ లేరు. సో ఈ గ్యాప్ని మనం ఫిల్ చేయాలి 100%. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. సో మీలో ఒకరు ఈ గ్యాప్ని ఫిల్ చేయాలంటే మనకి టైర్ 3 కాలేజ్కి వచ్చే ప్లేస్మెంట్స్ కంపల్సరీ ప్లేస్మెంట్ చూస్తారు. మనకు ఆన్ క్యాంపసే కాదు, ఆఫ్ క్యాంపస్ కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి. సో మీరు ఆఫ్ క్యాంపస్లో కూడా పర్ఫామ్ చేయాలన్నా సీజీపీఏ కన్సిడర్ చేస్తారు. వాళ్ళు మరి ఇంత 9 అనే కట్ ఆఫ్ కన్సిడర్ చేయకపోవచ్చు, బట్ దే విల్ కన్సిడర్ లైక్ 8.5, 8 ఇలా కన్సిడర్ చేస్తారు. సో మన కాలేజ్, సో మీకు అందరికీ డౌట్ ఉంటుంది, లైక్ టైర్ 3 కాలేజ్ ఉంటే ప్లేస్మెంట్స్ రావు, టైర్ 2 కాలేజ్ ఉంటే ప్లేస్మెంట్స్ రావు, ఓన్లీ టైర్ 1 కాలేజ్ వాళ్ళకి వస్తాయంటే ఇప్పుడు కరెంట్ వరల్డ్లో, కరెంట్ మార్కెట్లో దే ఆర్ నాట్ సీయింగ్ ఫ్రమ్ విచ్ కాలేజ్, దే ఆర్ సీయింగ్ ఓన్లీ ద స్కిల్. అంటే మీరు ఏ కాలేజ్ నుంచి వస్తున్నారో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది కాలేజ్, మీకు ఎంత స్కిల్ అనేదే చూస్తున్నారు. సో వాళ్ళు ఇప్పట్లో అయితే వాళ్ళు కనీసం వాళ్ళు కన్సిడర్ చేస్తారు కాలేజ్ నేమ్. ఇంతకుముందు అంటే కన్సిడర్ చేసేవాళ్ళు టాప్ కాలేజెస్కి మంచి ప్యాకేజెస్ అట్లా ఇచ్చేవాళ్ళు. బట్ ఇన్ దిస్
current market, they're not considering the college name, they're only considering the skill that student has and the capability, the capacity that student has. సో మీరు ఎంత మంచిగా పర్ఫామ్ చేస్తే, ఎంత మంచి స్కిల్స్ నేర్చుకుంటే మీకు అంత ఆపర్చునిటీస్ ఉంటాయి వరల్డ్‌లో. అండ్ మీరు ఖచ్చితంగా ఒక ఇంటర్న్‌షిప్ అనేది చేయండి ఖచ్చితంగా. సో మెయింటైన్ గుడ్ జీపీఏ, డూ వన్ ఇంటర్న్‌షిప్ ఇన్ థర్డ్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్, అండ్ యూ విల్ క్రాక్ అ కంపల్సరీ ప్లేస్‌మెంట్ ఇన్ ఫోర్త్ ఇయర్. సో మీకు లైక్ ఫస్ట్ ఇయర్‌లో ఏం నేర్చుకోవాలి, సెకండ్ ఇయర్‌లో ఏం నేర్చుకోవాలి, థర్డ్ ఇయర్‌లో ఏం నేర్చుకోవాలి అనే రోడ్ మ్యాప్ కావాలంటే కింద కామెంట్ చేయండి. ఐ విల్ బి డూయింగ్ ద నెక్స్ట్ వీడియో యాజ్ దట్. అండ్ ఇంకోటి, మనకి ఇప్పుడిప్పుడే ఇంకా ఈ ఛానల్‌లో వ్యూస్ వస్తున్నాయి కాబట్టి కీప్ సపోర్టింగ్ అస్. ముందు ముందు ఇంకా చాలా మంచి కంటెంట్స్‌తో వద్దాం. అండ్ నెక్స్ట్ నేనొకటి పైథాన్ లేకపోతే ఏదైనా ఒక కోడింగ్ టాపిక్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. సో మీకు ఏ కోడింగ్ టాపిక్ కావాలో కింద కామెంట్ చేయండి. ఐ విల్ బి ఎక్స్‌ప్లెయినింగ్ దట్ థింగ్. అండ్ థాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.